ఏఐ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ అంటే ఇది నేర్చుకుంటే మినిమం గ్యారంటీ ఎప్పుడున్న ట్రెండ్కి అని చెప్పేసి అనుకుంటున్నారు జాబ్ అయితే. అవును. సో జనరల్గా కోర్స్ అసలు ఏ విధంగా ఉంటుంది అండ్ కోడ్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి వీటికి సంబంధించి? మనం ఎలా డివైడ్ చేస్తామంటే అండి, ఫస్ట్ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్, స్టూడెంట్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, కెరియర్ గ్యాప్ ఉందా, లేదా బీబీఏ వాళ్ళ, ఎంబీఏ వాళ్ళ. మీరు అన్నారు కదా ఏఐ అన్నప్పుడు, ఎందుకంటే ఏఐ అన్నప్పుడు ఈ ఒక బ్రాడర్ డొమైన్ ఇది. సో దీనిలో ఏంటి అంటే ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు తీసుకోవచ్చు, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు రావచ్చు, అలానే డొమైన్ నాలెడ్జ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఏఐ యూజ్ చేసుకొని చిన్న చిన్న అప్లికేషన్స్, ఇప్పుడు మనం ChatGPT వాడు ఎలా అయితే టైం సేవ్ చేసుకుంటామో అలాంటి వాటికి కూడా అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో అందుకే మనం ఎలా డివైడ్ చేసుకున్నామంటే ప్రోగ్రామింగ్తో స్టార్ట్ చేస్తాం. ఎంత టూల్స్ వచ్చినా కూడా మనం కోడ్ రాస్తేనే కదా టూల్ ఆన్సర్ ఇచ్చేది. అవును, టూల్ కూడా కోడింగ్ మీదనే కదా బిల్డ్ అయింది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, మనం ChatGPT యూజ్ చేస్తున్నాం, మనకు కనపడేదంతా ఒక ఇంటర్ఫేసే కదా. అక్కడ టైప్ చేస్తున్నాం, టైప్ చేసి ఎంటర్ కొడుతున్నాం అంటే అదంతా ఒక అప్లికేషనే. కానీ బ్యాక్ ఎండ్ అంతా ఉందంతా ఏఐ. ఎప్పటికైనా ఫుల్ స్టాక్కి నీడ్ ఉంటుంది, కానీ ఆ ఫుల్ స్టాక్ రన్ అయ్యేది ఇప్పుడు ఏఐ మీద రన్ అవుతుంది. సో అందుకే మనం ఏం చేసామంటే ప్రోగ్రామింగ్తో ఫస్ట్ స్టార్ట్ చేపిస్తాం, అంటే పైథాన్ తర్వాత వాడికి టూల్స్ నేర్పిస్తాం, ఎక్సెల్, పవర్ బిఐ. అంటే అప్పుడు ఎవరు బీబీఏ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే ఏఐ యొక్క మెయిన్ అవుట్కమ్ ఏంటి అంటే ఒక మెషిన్కి మనం ఇంటెలిజెన్స్ ఇచ్చేలా ట్రైన్ చేయడం. సింపుల్. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ అంటే న్యాచురల్ కాదు. మనకి ఇంటెలిజెన్స్ ఎలా వస్తుంది? బ్రెయిన్ నుంచి. మనం అనుకుంటాము, నోట్ చేసుకుంటాం, మన బ్రెయిన్ యాక్షన్ చేస్తుంది చిన్నప్పుడు చదివింది అని. ఇప్పుడు సడన్గా మిమ్మల్ని A+B² అన్నా కూడా మీరు A² + 2AB+B² అంటారు. ఇప్పుడు మనం చదువుకోలేదు కదా, చిన్నప్పుడే చదువుకున్నాం కదా, మన బ్రెయిన్లో అలా ఫీడ్ అయిపోయింది. అలా మనం మెషిన్కి డేటా ఇచ్చి చెప్పించే విధానమే ఏఐ. సింప్లీ చెప్పాలి అంతే. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలా డేటా పెరిగింది కాబట్టి ఏఐకి డిమాండ్ పెరిగింది. అందుకే ఏ డొమైన్ వాళ్ళైనా, హెల్త్ కేర్ వాళ్ళైనా, మీడియా వాళ్ళైనా, SEO అయినా అందరు ఎందుకు ఏఐ వాడుతున్నారు? వాళ్ళకి డేటా పెరుగుతుంది కదా. అంత డేటా పెరిగినప్పుడు సాఫ్ట్వేర్లో కొత్త కొత్త అప్లికేషన్స్ వస్తుంటాయి. ఏ కేటగిరీస్లో వీటికి అవకాశాలు ఉంటాయండి? ప్రతి డొమైన్ అండి. ఫిన్టెక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే ఫినాన్షియల్ సెక్టార్లోకి, హెల్త్ సెక్టార్. ఎందుకంటే ఎప్పటికైనా మన ఇండియాలో మనీ అయినా, హెల్త్ అయినా, ఫుడ్ మార్కెట్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, బేసిక్ థింగ్స్, ఈ బేసిక్ థింగ్స్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. దాని తగ్గట్టే కంపెనీస్ కూడా ఎప్పటికీ రోల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాటిలో డేటా పెరుగుతుంది కాబట్టి అంత డేటా మాన్యువల్గా హ్యాండిల్ చేయరు ఎవరైనా కూడా. ఆ మాన్యువల్ నుంచి ఆటోమేషన్కి వచ్చింది ఏఐ. అంటే మీ దగ్గర వచ్చేటప్పటికి ఏఐ టూల్స్ అంటే నేర్చుకోవడానికి అవకాశం ఉండేలాగా కోర్స్ డ్యూరేషన్ ఎన్ని డేస్ ఉంటుందండి? కోర్స్ డ్యూరేషన్ మన దగ్గర 3 months నుంచి 6 months వరకు ఉందండి. ఓకే. ఎందుకంటే 3 months వరకు ఏంటి అంటే టూల్స్ నేర్చుకుంటాడు, ప్రోగ్రామింగ్ నేర్చుకుంటాడు, డేటాబేస్ గురించి నేర్చుకుంటాడు, ఎక్సెల్, పవర్ బిఐ. అసలు ఎక్సెల్ యూజ్ చేయడం కరెక్ట్గా వచ్చి దానికి ChatGPT లింక్ చేసి మంచి మంచి డాష్బోర్డ్స్ బిల్డ్ చేయొచ్చు. మీడియా వాళ్ళకైనా, SEO వాళ్ళకైనా, కంటెంట్కైనా విపరీతమైన నీడ్ ఉంది. అది SEO వాళ్ళు చాలా ఎక్కువగా ఫ్రీలాన్సింగ్ చేసేది ఏఐ యూజ్ చేసి ఎక్సెల్ తోటి. నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కూడా? నాన్ టెక్నికల్ అంతేనండి. ఇప్పుడు డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వాడికి బేసిక్ అందరు ఎక్సెల్ అంటే చిన్న చూపు చూస్తారు, కానీ అదే ఎక్సెల్ మిలియన్స్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ చేస్తుంది ఇప్పుడు. ఎలా సార్? అంటే ఇది నేర్చుకుంటే మీ దగ్గర ఎన్ని కంపెనీస్ తోటి మీకు టైఅప్ ఉంది? మనకి 600+ కంపెనీస్ టైఅప్ ఉంది. 600+ కంపెనీస్ తో టైఅప్ ఉంది. అవును. ఓకే. ఈ 600+ కంపెనీస్ అంటే మీ దగ్గర కోర్స్ నేర్చుకుంటే వాళ్ళకి ఈ ప్లేస్మెంట్ సపోర్ట్ అనేది గ్యారంటీ ఉంటుంది? తప్పకుండా ఉంటుంది, మన సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి కంపెనీస్ లో ఇప్పుడు ప్లేస్మెంట్ సపోర్ట్ గ్యారంటీ ఉంటుంది తప్పకుండా. ఓకే. మనం యావరేజ్ సాలరీస్ ఎలా ఉంటాయండి? అంటే యావరేజ్ సాలరీ వచ్చేసి 4 lakhs నుంచి 5 lakhs అండి. కంపెనీకి 6 lakhs, 7 lakhs కూడా ఆఫర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ బేసిక్ నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా కూడా. ఎందుకంటే కంపెనీస్ కూడా మారుస్తున్నాయి రోల్స్ని. ఎవరైతే ఏఐ యూజ్ చేసుకొని ఆ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండి కొంచెం అప్లికేషన్ నాలెడ్జ్ ఉంటే ప్యాకేజ్ పెంచుతున్నారు.